మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్యూబ్ లైట్లు ఏదేదో మాట్లాడండు యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి. మీ ఉద్దేశం ఏంటి అసలు ఛానళ్ళ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? పర్సనల్గా అవ్వచ్చు, పార్టీ స్టాండ్ అవ్వచ్చు, మీకున్న అభిప్రాయం ఏంటి? ఎందుకంటే గతంలో ఏబీఆర్ఎస్ లీడర్ దగ్గర మేము యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళి మైక్ పెడితే మాట్లాడని పరిస్థితి, యూట్యూబ్ ఛానల్స్ పైన దాడులు జరిగినాయి. అంటే బీఆర్ఎస్లో నాయకులు ఎప్పుడు చేయలేదు కానీ కింది స్థాయి వ్యక్తులు దాడి చేశారు. ఈవెన్ టీవీ కూడా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎవరి మీద దాడులు జరగలే. యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరి మీద దాడులు జరిగినాయి? రేవంత్ రెడ్డి పెంచి పోషించిన ట్యూబుల మీద, కొందరి మీద, ఒక్కడి మీదనే దాడి జరిగింది. ఎందుకంటే వాడిని పెంచి పోషించి తెలంగాణ రాష్ట్రం మీద ఒక పిచ్చి కుక్కను వదిలినట్టు వదిలేసిండు. ఆ పిచ్చి కుక్క మాటలు పట్టుకొని ప్రజలు ఇప్పుడు మోసపోయినరు, గోసపడుతున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రముఖ భూమిక వహించింది 100% యూట్యూబ్ ఛానల్లే. యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డికి అధికారం ఎక్కడిది? రేవంత్ రెడ్డి మాటలు ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత ఓడమల్లన్న కథలు ఉంటాయి. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్లో అవసరం తీరిపోయింది ఆయనకు, అందుకే ట్యూబులను చేసిండు. ఆ ట్యూబులు ఈయనకు వ్యతిరేకమయ్యి ఈయన వేస్తున్న అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది తట్టుకోలేకనే వీటిని ట్యూబులను చేసి పడేసిండు. ఆ ట్యూబులే రేపు చిలికి గాలివానై అధికారం నుంచి ఆయనను గద్దెదించడంలో ప్రముఖ భూమిక వహించబోతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి యూట్యూబ్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబ్ అంటే అదేం సపరేట్ మెకానిజం కాదు, ప్రభుత్వంతో పాటే జర్నలిస్టులు ఉంటారు, రిపోర్టర్లు ఉంటారు, అందరూ అన్ని మాట్లాడతాం. సో ప్రతిపక్ష పాత్ర అప్పుడైనా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పాత్రే వహించింది యూట్యూబ్లో, ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే వహిస్తుంది. సో ఎందుకు ఆయనకి అప్పుడు లేని ఇది ఇప్పుడు ఎందుకు వస్తుంది బాధ? అప్పుడు అధికారంలో లేడు కదా, అధికారం కోసం ఎవరినైనా దగ్గర తీసుకున్నాడు, ఎవరి కాళ్ళు పట్టుకోవాలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు, నయ్యా అన్నాడు, భయా అన్నాడు, అందరినీ మంచిగా చేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నాడు. ప్రశ్నించే గొంతును అనేసి రాష్ట్రం మొత్తం తిరిగిండు. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోయి ఇప్పుడు వాటిని ట్యూబులను చేసేయండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి విన్నారు. నేరగాళ్ళు కిడ్నాప్ చేసిందా, పోలీసులు అరెస్ట్ చేసినా ఇంతవరకు స్పష్టత లేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్నకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి. తెలంగాణ సమాజం అంతా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన పోలీసులు ఏ విధంగా వివరిస్తున్నారో సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అధికారంలోకి రాగానే జర్నలిస్టు శంకర్ అనే వ్యక్తిని దాడులు చేపించింది రేవంత్ రెడ్డి కదా. అధికారంలోకి రాగానే కొండారెడ్డి పల్లెకు పోతే సరిత అండ్ విజయారెడ్డిని దాడి చేపించింది ఈయన కదా. చిలక ప్రవీణ్ మీద దాడి చేపించింది ఈయన కదా. అవసరానికి వస్తే ఒక లెక్క, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక లెక్కన. అసలు తీన్మార్ మల్లిగాడు అనేటాయననే ముందట పెట్టి నడిపించింది. మొత్తం రాష్ట్రాన్ని రావణ కాష్టలాగా మార్చడానికి మొత్తం ఈయననే చేసిండు. తీన్మార్ మల్లి అనే కుక్కను ఒక యూట్యూబ్ ఛానల్లోని తీసుకొచ్చి కేసీఆర్ గారి మీద ఎలాంటి అవాకులు చెవాకులు అంటే అసలు తెలంగాణలో ఉన్న బూతు పదాలే కాదు, పక్క రాష్ట్రంలో ఎవరు కూడా అట్లాంటి పదాలు వాడరు. కవిత గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఎవరిని పడితే వాళ్ళనే పిచ్చి కుక్క కరిసినట్టుగా తిరిగిండు. ఎప్పుడు కూడా మేము అట్లాంటి పనులు చేయలే కదా. దాడులు చేపించినామా, కొట్టిపించినామా, రక్తాలు పార్పించినామా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు వచ్చి అవసరం తీరిన తర్వాత అవి యూట్యూబ్ ఛానళ్ళు కాదు, ఎవడు పడితే వాడు ట్యూబులు పట్టుకొని వస్తాడు, మైకులు పట్టుకొని వస్తున్నాడు. అధికారంలోకి వచ్చిండు కదా, వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఈయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రజల పక్షాన యూట్యూబ్ ఛానళ్ళు ఈరోజు నిలబడి తెలంగాణలో హైడ్రా పేరుతో హైడ్రామా మీద చేస్తున్న యుద్ధాన్ని కానీ, రైతు రుణమాఫీ మీద చేస్తున్న యుద్ధాన్ని కానీ, రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చూపిస్తున్న విధానాన్ని కానీ చూసి తట్టుకోలేకనే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లను ట్యూబులు చేసి ఆ ట్యూబులు గీబులు అని మాట్లాడుతున్నాడు. రేపు రాబోయే రోజులల్లా ఆ ట్యూబులే ఈయన ట్యూబును వలగొడతాయి, ఆ ట్యూబులే ఈయనను గద్దె నుంచి దించుతాయి, ఆ ట్యూబులే ఈయనను ఏం చేయాలనో అది చేస్తాయి. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో
కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం చూపించారు. అరే కేసీఆర్కి స్ట్రైట్ అవే ఈ కొన్ని తెలియకపోవచ్చు, యూట్యూబ్ పైన దాడి, అసలు యూట్యూబ్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని కూడా తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కానీ లోకల్గా రిపోర్టింగ్ చేస్తున్న ఎమ్మెల్యేస్ అంటే రిపోర్టర్స్, ఓకే టీవీ జర్నలిస్ట్ మా శ్రావ్య గారు అయినా సరే, ఆవిడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి పైన ఒక స్టోరీ అసలు ఎలా ఉంది ప్రభుత్వ పాలన, లేదంటే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే పాలన ఎలా ఉంది అని చెప్పేసి మైక్ పెట్టినప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్కడ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అది కేసీఆర్ తెలిసి జరిగినా జరగకపోయినా ఇంపాక్ట్ అంతా కేసీఆర్ మీద పడింది. ఇప్పుడు జీవన్ రెడ్డి చేసిన అఘాయిత్యానికి ఎవరిని తిట్టాలి? జీవన్ రెడ్డిని తిడితే కాదు కదా, పార్టీ ఇచ్చిన పదవి వల్లనే ఆయన అహంకారంతో చేసిండు. సరే పోనీ మేము కాంగ్రెస్కి కట్టుబడి ఉండి ఏదైనా చేసినామా అంటే కాదు, ప్రజల పక్షాన నుండి చేసినాం. ఆర్మూర్లో ఎవరు గెలిచారు? బీజేపీ గెలిచింది. ఎవరు? పైడి రాకేష్ రెడ్డి. ఆయన కొత్త ఆయన. మేము కష్టపడింది ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రతిపక్ష హోదాలో కష్టపడితే ఇదే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఈ యూట్యూబ్ ఛానల్ రెచ్చగొట్టి పోలీస్ స్టేషన్లో గుచ్చబెట్టి నానా యాతన పెట్టిండు. సో ఆ ఇంపాక్ట్ కూడా గతంలో బీఆర్ఎస్ మీద లేదా? బీఆర్ఎస్ మీద పడే కదా ఆయన ఇప్పుడు ఓడిపోయింది. ఇలాంటి అంటే సమస్యలు ఏదన్నా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. సమస్యకి సమాధానం అనేది ఒకటి ఉంటుంది కదా, అంటే ప్రశ్నిస్తున్న వారిని దాడులు చేయడము, కొట్లాడడము, కొట్టిపియడము ఇట్లాంటివి చేస్తే ఇలాంటి విధంగానే రిజల్ట్స్ వస్తాయి. ఆయన ఓడిపోయిండు కదా, ఓడిపోయిండు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారికి ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది పెట్టుకోలే. ఎప్పుడు తెలంగాణ ప్రజలకు నేను ఏం చేయాలి, నీళ్ళు ఎప్పుడు తీసుకురావాలి, రేపు వానాకాలం సీజన్ వస్తాయి, ఎండాకాలం సీజన్స్ వస్తాయి, నీళ్ళకి ఇబ్బంది పడతారా రైతులు, కరెంటుకి ఇబ్బంది పడతారా రైతులు, మన కంపెనీలు అన్నీ వస్తున్నాయి, ఆ కరెంటు లేకపోతే ఎట్లా, ఇలాంటి తెలంగాణ అభివృద్ధిని ఆలోచించుకుంటేనే ఆ అభివృద్ధి మీద అడుగులు వేసుకుంటేనే వేయండి ఆయన. ఇట్లాంటి చిల్లర వ్యవహారాల మీద కేసీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. మొన్న కేటీఆర్ కూడా మాట్లాడతా, కేటీఆర్ కూడా యూట్యూబ్ ఛానల్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, సగం ఒక వంతు వాళ్ళ భాగం కూడా ఉంది ఓటమి గవర్నమెంట్ మారడంలో అనేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. సో ఈ స్టేట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి కొంచెం అసహనం వ్యక్తం చేసి ఉండొచ్చు. మీకు అట్లా అనలేదు రామన్న, రాష్ట్రం తీసుకొచ్చినాము, తెచ్చిన రాష్ట్రంలో జిల్లాలను చేసుకున్నాము, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను పెట్టగలిగినాము, కానీ ప్రతి జిల్లాకు ఒక యూట్యూబ్ ఛానళ్ళను ఓపెన్ చేయలేకపోయినాము. ఈ యూట్యూబ్లు చేయబట్టే మేము అధికారాన్ని కోల్పోయినాము అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చేసినాయి అంటే కొంతమంది వాళ్ళ సొంత ఎజెండాలు పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పదవులు అనుభవించడం కోసం కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు. ఆ నిందలు మేము నిజాలు కాదు అబద్ధాలు అని నిరూపించుకోలేకపోయినాము. మా వైపు నుంచి వెళ్ళి కూడా మేము ఏమన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇదిరా నిజం అని చెప్పేది ఉంటే ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి రాకపోతుండే. యూట్యూబ్ ఛానల్ చేయబట్టే రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చిండు. నిజాలను కాదు అబద్ధాలను అదే నిజాలు అని జనాలు ఒప్పుకునే విధంగా, ఇవే అని నమ్మే విధంగా చేసిండు కాబట్టి అధికారంలోకి వచ్చిండు. 9 నెలలలోనే జనాలకు అందరికి అర్థమైపోయింది. మా దగ్గర ఏ ట్యూబులు లేకపోయినా కూడా, మేము ఏ ట్యూబులు క్రియేట్ చేసుకోకపోయినా కూడా జనాలకు ఎవరు ఏంది అనేది తెలిసిపోయింది.